అందరికీ నమస్తే అండి. మనమైతే 30 డే ఫేస్ ప్యాక్ ఛాలెంజ్ స్టార్ట్ చేసాం. సో 30 డే ఫేస్ ప్యాక్ ఛాలెంజ్ లో ఈ రోజు డే 4. సో డే 4లో నేను ముల్తానీ మట్టి అండ్ రోజ్ వాటర్ అయితే యూజ్ చేసి ఫేస్ ప్యాక్ చేస్తున్నాను. సో ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి రిఫ్రెషింగ్ అండ్ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో. సో మనమైతే ఈరోజు ప్యాక్కి హర్బులా వాళ్ళది ముల్తానీ మట్టి అయితే వాడుతున్నామండి. ఇది మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ బంజారాస్ వాళ్ళ రోజ్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఈరోజు. సో ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ముల్తానీ మట్టి అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ అయితే వాడతాం. సో ఇప్పుడైతే మనము ఇంగ్రీడియంట్స్ని మిక్సప్ చేసి ఒక ఫేస్ ప్యాక్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ముల్తానీ మట్టి తీసుకుంటున్నాను. One tablespoon. రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాం. రోజ్ వాటర్ స్మెల్ చాలా బాగుందండి. అయితే దీన్ని మిక్స్ చేసుకున్నాం. లైట్ గా కన్సిస్టెన్సీ కోసం లైట్ గా యాడ్ చేసుకున్నాం రోజ్ వాటర్. సో ఈ ఫేస్ ప్యాక్ ని ఈవెన్లీ ఫేస్ మీద అప్లై చేయండి. అలాగే ఐస్ ఏరియా అవాయిడ్ చేసేయండి, కంప్లీట్ అవాయిడ్ చేసేయండి. అండ్ 10 to 15 minutes లాగా ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలండి. 10 to 15 minutes తర్వాత లూక్వార్మ్ వాటర్తో వాష్ చేసేయాలి ఫేస్ని. అండ్ వాష్ చేసిన తర్వాత సాఫ్ట్ టవల్తో ప్యాక్ చేసుకోవాలండి. సో అప్లై అయితే చేసేద్దాం. ఈవెన్లీ అప్లై చేసుకోవాలండి ఫేస్కి, ఫింగర్స్తోనే అప్లై చేసుకోవాలి. సో ఈ ఫేస్ ప్యాక్ వల్ల బెనిఫిట్స్ ఏమిటి అంటే, ముల్తానీ మట్టి స్కిన్ని డీటాక్సిఫై చేసి ఆయిల్ కంట్రోల్ చేస్తుందండి. అండ్ రోజ్ వాటర్లో కూలింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల స్కిన్ని చాలా రిలాక్స్డ్గా పెడుతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది సమ్మర్స్లో చాలా బెస్ట్ అని నా సజెషన్. మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి అండ్ కమెంట్స్లో నాకు తెలియజేయండి. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మీ రిజల్ట్స్ ఏంటి, ఈ ఫేస్ ప్యాక్ ఎలా వర్క్ అయింది అండ్ బెనిఫిట్స్ వర్క్ అయిందా లేదా కూడా నాకు తెలియజేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. @tejahnaviకి ట్యాగ్ చేయండి. ఐ హోప్ డే 4 ఫేస్ ప్యాక్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపు ఇంకొక రోజు ఇంకొక న్యూ ఫేస్ ప్యాక్తో డే 5లో కలుద్దామండి. See you tomorrow with the day 5 new face pack. Thank you for watching.